హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వర్షశాల ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే మేమైతే మా డాడీ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళబోతున్నాము. అయితే మా డాడీ వాళ్ళ ఊరికి ఎందుకు వెళ్తున్నాం అంటే మా మేనబావ పెళ్లి ఉంది. సరసాల శ్రీల మధు మధునాల. అయితే మేనబావ పెళ్లి కదా, మనం అక్కడ ఎట్లుండాలి, తగ్గేదేలే. అక్కడ ధూమ్ ధామ్ ఉంటదా, తగ్గేదేలేగా. పెళ్లి కొడుకు వచ్చిండు. అయితే మా డాడీ వాళ్ళ ఊరు పేరు ఏంటంటే పదర. వినడానికి కూడా విచిత్రంగా ఉంది కదా పేరు, పదర. ఇంకా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మా దాంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ పసుపు దంచుతాం. పసుపు దంచిన తర్వాతనే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తాం అన్నమాట. అయితే ఇక్కడైతే పెళ్లి పనులు అయితే వేస్తారు. ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మన ఇంట్లో ఏదైనా పెళ్లి ఉన్నప్పుడు అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతుంది. పెళ్లి పందిరి వేసిన తర్వాత మా డాడీ వాళ్ళు ఇంకా మా బావ వాళ్ళు కలిసి మామిడాకుల దూరణాలు అయితే కడుతురు అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దూరణాలు అయితే కడుతురు అనమాట. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరి. ఇంకా మామ పెళ్ళి అయిపోతుంది. ఇంకా మన ధూమ్ ధామ్ ఉంటదా, తగ్గేదేలేగా. ఇక్కడ మా అత్తమ్మ పీటలకి కంకణాలు కట్టి బొట్లయితే పెట్టేసింది. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారు అంటే పెళ్లి కొడుకుకి కాలగోర్లు అయితే గీక్తారనమాట. కాలగోర్లు గీకిన తర్వాతనే పెళ్లి కొడుకుని అయితే చేస్తారు. అయితే ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముంగట ప్లేస్ అనమాట. ఇక్కడైతే పెళ్లి పందిరి అయితే పడుతుంది. ఎందుకు ఫంక్షన్ హాల్లో వేసుకుంటలేరు, ఇంటి ముంగట ఎందుకు వేసుకుంటారు అంటే ఆ రోజు ఫంక్షన్ హాల్ అయితే వేరే వాళ్ళకైతే బుక్ అయిపోయింది. అట్లానే మేము ఇంటి ముంగట వేసుకోవాల్సి వచ్చింది. అట్లానే ఇంటి ముంగట మొత్తం క్లీన్ అయితే చేయించేసారు మంచిగా. నాయనమ్మా, ఓ నాయనమ్మా, 1 month పెళ్ళి అవుతుంది, మరి దావట్లేదా? మరి నాకేమి ఇప్పిస్తున్నావు మరి? అంతేనా? ఇంకా ఇక్కడ వచ్చేసి ముత్తైదులం అందరం అయితే గాజులు అయితే వేసుకుంటున్నాము. పెళ్లి అంటేనే గాజులతో కలకల. ఇంకా అట్లా అని అందరం అయితే గాజులు వేసుకున్నాం. చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ గాజులు వేసుకోవడానికి అయితే, మస్తు మంది వచ్చారు. ఇక్కడైతే సత్యనారాయణ కథ పూజ చేయడానికి అయితే రెడీ అయితే చేస్తారు ఇక్కడ మమ్మీ వాళ్ళు. అయితే ఆ రోజే సత్యనారాయణ కథ అయింది. ఇంకైతే నోముకురు మా అత్తమ్మ వాళ్ళు. ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అయితే మంగళారతి పాటలు చాలా మంచిగా పాడుతుంది. చూడండి, ఒక పాట పాడుతుంది ఇప్పుడు. పాడమ్మమ్మ. మధు మధునాల సరసాల శ్రీల మధు మధునాల సరసాల శ్రీల మనవిద్దరికి కుదిరింది ప్రేమ, మనవిద్దరికి కుదిరింది ప్రేమ. ప్రేమ ఒకటాయనగా లోక నిందాయనగా, ప్రేమ ఒకటాయనగా లోక నిందాయనగా. మరువజాలనో ప్రియా నీకు నాకు దూరమాయగా, మరువజాలను ప్రియా నీకు నాకు దూరమాయగా. కాయ కష్టమును చెయ్యవోకు, కంటి నీరేమోను దియ్యవోకు. కాయ కష్టమును చెయ్యవోకు, కంటి నీరేమోను దియ్యవోకు. కంటి నీరును చూసి మనసు బాధ పాడే, కంటి నీరును చూసి మనసు బాధ పాడే. మరి వచ్చేది కదా మా అమ్మ ఎంత పెళ్లి కొడుకు వచ్చిండు. रोशनी रोशनी है जान सूझो
పాడిందో పాట. ఆమె అంత ఏజ్ ఉన్నా కూడా ఎంత మంచిగా పాడుతుందో చూడండి. అమ్మమ్మ పాట మాత్రం సూపర్ పాడినవు. నువ్వైతే పాట సూపర్ పాడినవు. ఫ్రెండ్స్, మా అన్న ఎంత కష్టపడుతుంది చూడండి సారపెట్టే కోసము. ఇలాంటి అన్న మాకు దొరకాలంటే చాలా కష్టం. చూసిరా ఫ్రెండ్స్, మా బావ పెళ్లికి ఎంతగానో కష్టపడుతుంది మా అన్న. కొడుకుని తయారు చేస్తారు అన్న. ఏందన్నా సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పిల్లకి సారపెట్ట అన్నమాట. ఇవన్నీ తీసుకోపోతారు. ఆడవిలో తీసుకోపోతుంది, ఇక మక్క తీసుకోపోతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకోపోతారు. అక్క పోతున్నావు అనమాట దగ్గరికి. ఎందుకు పోతున్నావే? పతానం పెట్టుకుంటాం. పతానం పోతున్నావా? సారపెట్ట ఇది నువ్వే మోసుకొని పోవాలి. రావాలి పోతున్నా. డబ్బులు వెయిట్ చేస్తున్నాం మా అక్క కోసం మేము. సరే సరే. మా మడదలకి కుడుకలు, జాకెట్ ముక్కలు, మా కోడలికి జాకెట్ ముక్కలు, కుడుకలు, గంధము, పసుపు, పోకలు, పటానం పొంకు తీసుకొని పండ్లు అన్ని తీసుకొని పోతున్నాం. మా కోడల్ని తోలుకరాను. డబ్బుని తోలుకరాను అమ్మ. మీ కోడలు చూడలేక వెయిట్ చేస్తున్నాం మేము. తోలుకోసం అమ్మ. మా కొడుకు కూడా వెయిట్ చేస్తుండు. అయితే ఇక్కడ వచ్చేసి నల్లగొండ లేడానికి అయితే వచ్చేసినాం అనమాట. మట్టి వాసులు దీని మీద అప్పుడున్నాయి కానీ ఇప్పుడు మట్టి వాసులు. కుమ్మరోళ్ళు కుమ్మరి పని చేస్తారు. ఇక్కడ మా పెద్దమ్మ మట్టి విసుకడానికి ఏమో తంటాల పడుతుంది. ఆమె కొంగడానికి వస్తే లేదు. చూడండి ఎట్లా చేస్తుందో. పందిరి గుంజలకైతే కలర్ అయితే వేస్తున్నాం ఇక్కడ నేను మా చిన్నమ్మ. చూడండి మా చెల్లి ఒకటే అంటుంది, మమ్మీ నేనేస్తా మమ్మీ నేనేస్తా మమ్మీ అంటుంది. కానీ ఆమెకి వేయడానికి రాదని మా పిన్ని అయితే ఆమెకి ఇస్తలేదు. సర్వమంగళ రామ సీత మంగళమణి పాడదా శ్రీవీర మంగళమణి పాడదా శ్రీవీర బ్రహ్మం వందనమని వేలదా అందరినీ దయసూడుమా బ్రహ్మం. పెళ్ళైందా?
ఈ పిల్ల ఆకలి కొంటే ఏడుకోవచ్చు ఇక్కడ మళ్ళీ అంటది. అక్క పట్టే దగ్గరికి మనం ఎందుకు జరగాలి? మంచి వండుకొచ్చిందమ్మ పిల్ల. అమ్మా నువ్వు ఎట్టమ్మా పెట్టుకుంటామ్మా, నువ్వు పక్కన తీసుకుని పెట్టమ్మా. ఎట్లుంటదా కళ? ఈ కళనే, ఈ కళనే, ఈ కళ కాదు. అయితే పెళ్లి పిల్ల ఒక రోజు ముందే వచ్చేస్తుంది అనమాట పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి. అయితే మా సైడ్ ఎలా అవుతుంది అంటే ఒక రోజు ముందే పతానం అయిపోయి ఆ రోజు నైటే పెళ్లి పిల్ల అయితే వచ్చేస్తుంది. అయితే పెళ్లి పిల్ల బియ్యం పోసుకొని వస్తుంది ఇక్కడికి. ఇంకా వాము వచ్చిన తర్వాత బియ్యం అయితే ఈడుస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత.